ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. రాజుల రాజువు మా కొరకై వచ్చావు, ప్రభుల ప్రభువు నరునిగా వచ్చావు. రాజుల రాజువు మా కొరకై వచ్చావు, ప్రభుల ప్రభువు నరునిగా వచ్చావు. ప్రేమను పంచగను వచ్చావు యేసయ్యా, పాపులను రక్షింపగ వచ్చావు మెస్సియా. ప్రేమను పంచగను వచ్చావు యేసయ్యా, పాపులను రక్షింపగ వచ్చావు మెస్సియా. ఆశ్చర్య కరుడా, ఆలోచన కర్త, ఆశ్చర్య కరుడా, ఆలోచన కర్త, బలమైన దేవా, నిత్యుడగు తండ్రి. బలమైన దేవా, నిత్యుడగు తండ్రి. రాజుల రాజువు మా కొరకై వచ్చావు, ప్రభుల ప్రభువు నరునిగా వచ్చావు. రాజుల రాజువు మా కొరకై వచ్చావు, ప్రభుల ప్రభువు నరునిగా వచ్చావు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. లాస్ట్ సండే అంటే నైట్, సాటర్డే ఎర్లీ మార్నింగ్ నాకు ఇక్కడ చెస్ట్లో కొంచెం పెయిన్ లాగా స్టార్ట్ అయింది. అయితే నేను సర్లేదో గ్యాస్ట్రిక్ ఏమైనా ఉండొచ్చు అనేసి నేను కూడా సరే లెట్స్ సీ అని మార్నింగ్ కంటిన్యూ అయింది, ఆఫ్టర్నూన్ కంటిన్యూ అయింది. తర్వాత నేనేమనుకున్నా అంటే ఇది మనం గ్యాస్ట్రిక్ అని మనము దాన్ని ఇది చేయొద్దు అనేసి, మరి నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ హ్యావ్ టు అప్రోచ్ సంబడి అనేసి ఐ జస్ట్ గాట్ రెడీ. ఇంకా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకుందాము ఫస్ట్ థింగ్ అనేసి. దెన్ అప్పుడే నేను రెడీ అవుతున్నా, మా అన్నయ్య కాల్ చేశారు. కాల్ చేసి ఆయన ఏమన్నారంటే, నేనన్నా ఏంది నువ్వు చర్చ్కి రాలేదంట అంటే, నేనన్నా అవును, నువ్వు ఒకసారి ఇంటికి వస్తా, నాకు జస్ట్ ఇక లైట్ పెయిన్ లాగా వస్తుందంటే, పాపం మా అన్నయ్య ఇమీడియట్గా వచ్చారని వచ్చి మరి ఇమీడియట్గా ఈసీజీ తీశారు. తీస్తే డాక్టర్ అంటే వాళ్ళు అక్కడ ఏమన్నారంటే నార్మలే అని అంటున్నారు, కానీ హార్ట్ బీట్ 120కి వెళ్తుంది, ఇట్ షుడ్ బి 100, ఇట్స్ లైక్ 120. సో ఇమీడియట్గా మరి సరే జనరల్ ఒపీనియన్ అని ఇంటి దగ్గర హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ చూసి బీపీ చూశారు. బీపీ చూస్తే 230, 240. సో హార్ట్ బీట్ ఏమో 120. సో డాక్టర్ ఏమన్నారంటే, మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి, కొంచెం కూడా డిలే చేయొద్దు, మీరు ఇమీడియట్గా యూ హ్యావ్ టు జాయిన్ ఇట్ అన్నారు. సో మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఇంకా మైల్డ్ స్ట్రోక్ అని ఇంకా నేను డిసైడ్ అయిపోతే బట్ గాడ్స్ గ్రేస్ ఫైనల్ అవుట్కమ్ వాజ్ లైక్ అంటే
హార్ట్ రేట్ ఎక్కువ అయింది, అంతేగాని నథింగ్ టు వరీ అని డాక్టర్ లాస్ట్లో డిశ్చార్జ్ అయినప్పుడు చెప్పారు. అయితే మరి ఇమీడియట్గా నన్ను ఐసీయూలో వేశారు. సో 2 days I was in ICU. సో హార్ట్ రేట్ తగ్గించారు, బీపీ కూడా తగ్గించారు. ఐ కేమ్ టు నార్మల్. సో 3rd day ఇంకా కార్డియా కూడా చూపించారు. సో కార్డియా ఏమో మనం అది చేయాలి ఇది చేయాలి అని చాలా చెప్పారు. అప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. మరి అప్పుడు నాకు పిల్లలు గుర్తొచ్చారు, చిన్న పిల్లలు దేవా ఏంది పరిస్థితి అని. అప్పుడు నేను దేవుని ప్రేయర్ చేసుకున్నాను, దేవా నేను తప్పులు చేస్తే నన్ను క్షమించు, నేను సాతానికి ఎక్కడైనా చోటు ఇస్తే నన్ను క్షమించు అని చాలా ప్రేయర్ చేసుకున్నాను. నేను ఎవరి మీద కోపం దేశాన్ని ఏమైనా పెట్టుకుంటే నన్ను క్షమించు, నేను క్షమించని ఇదే నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మరి 3rd day మొత్తం హార్ట్ రేట్ అంతా నార్మల్గా వచ్చింది. అయితే మరి నార్మల్గా సీనియర్ డాక్టర్ వచ్చారు. మరి ఆయన వచ్చి అమ్మ నువ్వు డిశ్చార్జ్ అయిపోయి ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, హార్ట్ అండ్ ట్రైకార్డ్ అవన్నీ చేశారు, 2D అవన్నీ నార్మలే అనిపిస్తుంది, అంత నార్మల్గా ఉంది, నువ్వేం టెన్షన్ పెట్టకు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని డిశ్చార్జ్. మరి నేను అన్నాను, మరి ఇంకో డాక్టర్ ఏమో ఇలా అంటారంటే లే అట్లా ఏం లేదు, సో నువ్వు నార్మలే ఉన్నావు, కాకపోతే నువ్వు బీపీ కొంచెం నువ్వు స్ట్రెస్ ఇన్ని రోజులు నువ్వు మెయిన్ స్ట్రెస్, ఈ స్ట్రెస్ వల్లనే ఇది అయింది, నువ్వు స్ట్రెస్ ప్యానిక్ అయ్యావు, స్ట్రెస్ అయ్యావు, ఈ 2 మెయిన్ థింగ్స్. సో ఇవన్నీ నువ్వు తగ్గించుకుంటే నార్మలే, ఏం కాదని. మరి 3rd day నన్ను డిశ్చార్జ్ చేశారు. మరి అన్న మరి సిస్టర్ కూడా చాలా ప్రేయర్ చేశారు నా గురించి, ఎప్పుడు ఫోన్ చేసి మరి స్టేటస్ కనుక్కున్నారు. మరి మీరందరూ నా కోసం ప్రేయర్ చేశారని కూడా నాకు థ్యాంక్ యూ మీకు అందరికీ. మరి దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప మేలు బట్టి కూడా వందనాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కూడా దేవుని అమ్మాయిపడదాం, గట్టిగా చప్పట్లు కూడా దేవుని అమ్మాయిపడదాం. ఆ బిడ్డ మరి అస్వస్థకు గురైంది, సుమారు 240కి వెళ్ళిపోయింది బీపీ, 240/130, చాలా హై బీపీ. ఆ హై బీపీలో హార్ట్ స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. కానీ దేవుడే మరి ఆ బిడ్డను భద్రపరిచి కాపాడారు. మరి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయటం జరిగింది. సాయంత్రం బిడ్డ మాట్లాడుతుంటే అక్కడ మెషిన్ పెట్టారు, బీపీ పెరిగిపోతుంది, నేను చెప్పట్లా, ఎందుకంటే ఎమోషనల్ అయిపోతారు, నా పిల్లలకి ఏమైందో. చూడండి చాలాసార్లు మన ఆలోచనలే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఏమన్నా హల్లెలూయా, మన ఆలోచనలే మన ఆరోగ్యాన్ని ఏమీ కాదు సిస్టర్, ఎందుకంటే నమ్మదగిన యేసయ్య ఉన్నాడు మనకి. ఏమన్నా హల్లెలూయా, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందుకే చెప్పాను, దూరదృష్టి మనం ఇప్పుడు చూస్తాం సంగతులు, 10 సంవత్సరాల తర్వాత దేవుడు ఏ స్థితిలో ఉంచుతాడు. విల్ ఫర్గెట్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఏమన్నా హల్లెలూయా. మరి ఆ బిడ్డకు దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. త్వరలో కుటుంబం అంతా కలిసి అమెరికాలో సెటిల్ కాబోతున్నారు. ఏమన్నా హల్లెలూయా. త్వరలో వెళ్తున్నారు. మరి వారి ప్రయాణాలు అన్ని విషయాల్లో కూడా ప్రార్థన చేయండి. దాడి సాతాను చేస్తూనే ఉంటాడు, డోంట్ వరీ, కానీ వాడు ఓడింపబడిన శత్రువు. ఏమన్నా హల్లెలూయా. వాడి పని వాడు చేస్తాడు, మన పని మనం చేయాలి. కాబట్టి దేవుడు అద్భుతమైన రీతిలో ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచారు. అందరూ బట్టి వందనాలు. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికి శుభములు. బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవడం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదేమో. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మీ చూపు ఎటుండాలంట,
విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపే ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా. ఎటు ఉండాలంట? మన ఫోకస్ దేవుని వైపే ఉండాలి. ఆమేన్. ఆమేన్. చూడండి, చిన్నపిల్లలకి మరి ఏదైనా చాక్లెట్ ఏమైనా తెచ్చి అక్కడ టేబుల్ ముందర అతను ముందర పెట్టామనుకోండి, ముందర పెట్టి చదువుకోరా ఇంకోటి చెప్తున్నాం అనుకోండి, వాడు చూపు ఎటుంటుంది? ఎటువైపు ఉంటుంది కదా? అవసరమైతే కళ్ళతో తినేస్తాడు చాక్లెట్ని. ఈరోజు నిజం కళ్ళతో తినేస్తావేంది? అటే ఉంటుంది చూపు మొత్తం కూడా కదా. ఇప్పుడు మీకు ఇక్కడ బిర్యానీ వాసనలు వస్తున్నాయి అనుకోండి, వాక్యం చెబుతుంది, మీ చూపు ఎట్టుపోద్ది. ఎక్కడి నుంచి వస్తుంది వాసన? మంచి మసాలా వేసి దట్టిస్తా. ఎప్పుడు కూడా సాతానుగాడు చేసే పని ఏంటంటే మన చూపును ఎప్పుడు కూడా దేవుని వైపు నుంచి మరలుస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆ పరుగు పందెములో నువ్వు గెలవకూడదని, పరుగు పందెములో ఈ విశ్వాస జీవితం అనేది ఒక పరుగు పందెం, ఈ పందెములో మనం గెలవకూడదని వాడు ఎప్పుడు ఏం చేస్తుంటాడంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటాడు, మన ఫోకస్ని తప్పించాలని ప్రయత్నం చేస్తుంటాడు. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అక్కడ రాయబడింది కదా, ఏమేమి నిర్లక్ష్య పెట్టాడంట? అవమానాల్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ఎంతగానో యేసుక్రీస్తు ప్రభుని వారు అవమానించారు, వారు దూషించారు, ప్రభువుని ముఖం మీద ఉమ్మి వేశారు, చెంపదెబ్బలు కొట్టారు. ఎన్ని మాటలన్నా వాటిని అన్నిటిని ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్య పెడుతున్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, సాటన్ గాడు నిన్ను పడదోయటానికి వాడు వాడే స్ట్రాటజీ ఏంటి అంటే నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తాడు. నువ్వు చాలా సమాధానంగా ఉన్నావు అనుకోండి, చాలా నెమ్మదిగా ఉన్నావు అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట నిన్ను అన్న వెంటనే ఆ రోజు నీకు సమాధానం ఉండదు, ఆ రోజు నీ జీవితంలో నెమ్మది ఉండదు. నిజమా కదా? నమ్మిన వారి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత సమాధానం ఉండదు, ఎంత నెమ్మది ఉండదు అంటే నీకు ప్రార్థన చేసుకోవటానికి కూడా మనసు రాదు. నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకుంటావు కానీ నువ్వు కళ్ళు మూసుకుంటే ఏం గుర్తొస్తాయి? ఆ మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. కానీ ప్రభు ఎటువైపు చూస్తూ ఉన్నాడు? ఆనందము కొరకే అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు ఆనందం ఏంటి? యేసయ్యకు ఉన్న ఆనందం ఏంటి? దేవుని కుడిపార్శ్వమున కూర్చోవటం ఆనందం కాదు యేసయ్యకి. మనకు నిత్యజీవ భాగ్యం అనుగ్రహించడం ఆయనకు ఆనందం, మనతో సమయం గడపటం ఆయనకు ఆనందం, మనతో ముచ్చటించటం నా దేవునికి ఎంతో 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 ఆనందం. కాబట్టి మనతో సమయం గడపటానికి, మనకు పరలోక భాగ్యం అనుగ్రహించడానికి ఆయన సిలువను సైతం కూడా సహించాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఫోకస్ తప్పిపోలేదు. ఈరోజు ఆయన బిడ్డలను కూడా మనం కూడా ఎట్లుండాలంట? మన ఫోకస్ కూడా తప్పిపోవటానికి వీలు లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చాలాసార్లు మన ఫోకస్ ఎప్పుడు తప్పిపోతుంది? ఎప్పుడు దేవుని మీద నుంచి మన దృష్టి మరల్చబడుతుంది? నీ జీవితంలో ఒక గంటలోనూ 2 గంటల్లోనూ నువ్వు ఒక 10 లక్షలు అప్పు కట్టాలనుకో, ఫోకస్ ఎటుంటుంది? దేవుని వైపు నుంచి కదా. టెన్షన్ వస్తూ ఉంటుంది. వాడు గంటలో వస్తాడు, అరగంటలో వస్తాడు, 2 గంటల్లో. అంటే మన జీవితంలో ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు మన ఫోకస్ తప్పిపోతూ ఉంటుంది కదా. పేతురు గారు యేసయ్య వైపు చూస్తున్నంతసేపు ఏం చేశాడు? నీటి మీద నడిచాడు కదా, అంతేనా? ఎప్పుడైతే చూపు మరల్చాడో, ఎప్పుడైతే ఆ నీటి వైపు చూశాడో, ఎప్పుడైతే అలల వైపు చూశాడో, వెంటనే మునిగిపోసాగటం ప్రారంభమైంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు బాగా అధికమైనాయి అనుకోండి, మన ఫోకస్ దేవుని వైపు నుంచి మరలిపోతుంది. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నమ్ముతున్నారా? నమ్మితే ఒకసారి దేవుని స్తుతులు. అవునా? మనకు కష్టం ఎక్కువైంది అనుకోండి, మనం ఈ కష్టం ఎప్పుడు తీర్చుకోవాలా, ఇది ఎట్లా దీని నుంచి బయటికి రావాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని మీద ఆధారపడడం, దేవుని వైపు చూడడం, మన ఫోకస్ దేవుని వైపు నుంచి తప్పిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇది సాధారణంగా జరిగే విషయమే. అయితే ఈరోజు నేను మీకు కష్టం వచ్చినప్పుడు మీ ఫోకస్ తప్పిపోవటం కాదు, కానీ చాలాసార్లు మన జీవితంలో ఏం జరుగుతుందంటే విజయం వచ్చాక కూడా మన ఫోకస్ తప్పిపోతుంది దేవుని మీద నుంచి. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన జీవితంలో ఒక అద్భుతం జరిగినప్పుడు, మన జీవితంలో మనం ఒక విజయాన్ని పొందుకున్నప్పుడు కూడా మనం చాలాసార్లు దేవుని వైపు నుంచి దృష్టి మరల్చే వారంగా ఉంటాం. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా.
మన జీవితంలో ఏదైనా అద్భుతం జరిగి మనం సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆ సాక్ష్యం మీద మనం నిలబడలేం, తప్పిపోతుంటాం. ఏమన్ ఎందుకు తప్పిపోతాం అనే విషయాన్ని నేను మీతో ఈరోజు పంచుకోవాలనుకున్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు చదవండి. ఏమని రాబడింది? ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నదని చెప్పగా, ఆయన సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడుట చూచుతని, ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించుచున్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఏమేన్ ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆ 70 మంది శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో చెబుతున్నారు కదా, అయ్యా నువ్వు చెప్పినట్టే దయ్యాలు మాకు లోబడుతున్నాయి. మంచిది, వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది. ఒక విజయం వచ్చింది, సాతాను పైన విజయం వచ్చింది, నీకు దయ్యం పైన విజయం వచ్చింది, వెరీ గుడ్. అయితే నీవు దేని గురించి ఎక్కువగా ఆలోచించాలంట? మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయో లేవో దాని గురించి ఆలోచించు. ఎందుకంటే విజయం వచ్చిన వెంటనే ఏమైపోతాం? మనం ఉప్పొంగిపోవటం ద్వారా చాలాసార్లు మనం ఏమైపోతామంటే దేవుని మీద నుంచి దృష్టి మరల్చే వారంగా ఉంటాం. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందుకే ఎప్పుడు మన చూపెట్టి ఉండాలంట, ఆయన వైపే ఉండాలి. మనకు కష్టం వచ్చినా మనకు విజయం వచ్చినా సరే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో శిష్యులు చూడండి, వాళ్ళు ఎట్లా వారి దృష్టి ఎప్పటికప్పుడు యేసు వైపు నుంచి మారిపోతూ వచ్చిందో మీరు చూసినట్లయితే ఇంకో సందర్భంలో కూడా చూస్తే మార్క్స్ వార్త 6వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చూడండి. ఏమని రాబడింది? మార్క్స్ వార్త 6, 7 నుంచి 9. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైను తీసుకొనక. చూడండి, మీరు అక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. అభిషేకించి అంటున్నాడు కదా, అయ్యా మీకు అపవిత్రాత్మల పైన విజయమును అనుగ్రహించబడుతుంది, మీరు వెళ్ళండి. కానీ ఎట్లా వెళ్ళమంటున్నాడు? చేతి కర్రను తప్ప రొట్టెనైనా. ఎందుకు? ఫోకస్ వెళ్ళిపోకూడదు. ఏమన్ ఫోకస్ అంతేనా కదా? ఎందుకు చెబుతున్నాడంటే చూడండి, మనకు బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం కదా, ముందుగా నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా. అవునా? ఆ సందర్భంలో యేసు ఏం చెప్పాడంటే, పిచ్చుకలను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అంతేనా? వాటి డ్యూటీ ఏంటి? ఎగరటం మాత్రమే, అంతేనా? వాటి డ్యూటీ ఏంటి? ఎగరటమే. ఏ కాకి కూడా కోకిల్లాగా ప్రవర్తించాలని ప్రయత్నం చేయదు. చేస్తుందా? ఏ కోకిలు కూడా కోతిలాగా ఉండాలని ప్రయత్నం చేస్తుందా? కానీ మానవుడే నేను వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, నేను అట్లుండాలి, ఇట్లుండాలి అని ప్రయత్నం చేసి దేవుని మీద నుంచి ఫోకస్ తప్పిపోయి అట్లా నేను తయారవ్వాలి, ఇట్లా తయారవ్వాలి, అట్లా తయారవ్వాలని అనుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాగ్దానం నెరవేర్చపట్లేదు. అర్థమైంది మీకు? ఎందుకు దేవుని వాగ్దానం నెరవేర్చపట్లేదు? ఆయన చెప్పాడు కదా, రాజ్యాన్ని నీతిని వెతుకు అన్నీ అనుగ్రహించబడతాయి. కానీ ఫోకస్ ఏమైపోతుంది? మనం అంతా కెమిలియన్స్ కదా, అంతేనా? కెమిలియన్ అంటే ఏంది? ఎప్పటికప్పుడు ఒకరోజు వీళ్ళలాగా తయారవ్వాలంటే ఇంకో రోజు వాడిని చూసి వాళ్ళలాగా, నీలాగా ఎప్పుడు ఉంటావు? నువ్వేం చేయొద్దు అంటున్నాడు ప్రభు. ఫోకస్ దేవుని మీద పెట్టి చాలు, దేవుడు చూసుకుంటాడు. ఏమైనా హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నువ్వు రొట్టెద్దు, జాలైనా తీసుకెళ్ళొద్దు, నో నీడ్. వెళ్ళారు, దేవుని మాట విన్నారు. అద్భుతమైన రీతిలో అక్కడ ఏం జరిగింది చూడండి. 12-13 వచనాలు చూడండి. ఏమని రాబడింది? ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేక రోగులను స్వస్థపరచు. అనేక దయ్యములు వెళ్ళగొట్టారంట, అనేక రోగులను. ఎందుకు? వారి ఫోకస్ ఎటుంది?
దేవుని మాట మీదే ఉంది. దేవుడు ఏం చెప్పాడు? మీ పని ఏంటి? దయ్యాల్ని నిన్ను చేర్చుకున్నోడిని ఏం చేయాలా? ఆశీర్వదించు. నిన్ను చేర్చుకున్నోడికి మీద ఏం చేయమన్నాడు? పాదాలు దులిపి వచ్చే, అంతే, దట్స్ ఆల్. నువ్వు రొట్టెను కానీ జాలి వేటిని గురించి నువ్వు ఆలోచించడానికి వీలు లేదు. మనిషి ఆలోచన ఎప్పుడు కూడా, అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నరుని ఆలోచన యావత్తు ఊహ ఎంతయు చెడ్డది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వారు ఊహాలోకంలోనే బతుకుతుంటారు. అంతేనా? వారు ఊహాలోకంలోనే కదా, అంతేనా కదా. ఒక హీరోని చూసామనుకో, హీరోని చూసిన వెంటనే ఆ హీరోలాగా నేను 100 మందిని అది ఊహల్లోనే జరుగుతుంది. ఎందుకు అంటే ఊహాలోకంలో పెడతాడు నిన్ను సాతానుగాడు అంటే నీ చూపు దృష్టి మరల్చడానికి. ఏమన్ చక్కగా నడుస్తుంది, చక్కగా రోజు దేవుడు వచ్చి ముచ్చటిస్తున్నాడు, ఏదైనా వనాన్ని చక్కగా వీరు సేద్యపరుస్తున్నాడు. ఏం చేశాడు? దృష్టిని ఒక్కసారి అమ్మమ్మ అవమ్మ ఒక్కసారి అమ్మ కొద్దిగా అటు చూడు, పండు చూడు ఎంత రమ్యంగా కనబడుతుందో. ఎట కనబడిందంటే పండు తినలేదా ఇంకా, తినకుండానే కళ్ళకి ఎట్లా కనబడుతుంది? అబ్బబ్బబ్బబ్బా ఎంత రమ్యంగా ఉంది. దృష్టి మరలు చేశాడు, డిస్ట్రాక్ట్ చేశాడు. వెంటనే ఏమైపోయారు? పాపంలో పడిపోయారు, ఏదైనా వనంలో నుంచి తోలివేయబడ్డారు. ఈరోజు దేవుడు ఏమి చెప్తాడో అది మాత్రమే చేయండి చాలు. అప్పుడు మాత్రమే నీ విజయము తర్వాత కూడా నీవు దేవుని వైపు నుంచి నీ దృష్టి మరల్చుకోవు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఆ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి, చాలా అక్కడ మీరు చూస్తే ఆ తర్వాత ఇంకొక అద్భుతం చేశాడు దేవుడు. ఏమిటో అద్భుతం అంటే, మరి ఆ అరణ్య ప్రదేశంలో దేవుడు అందరికీ బోధించాడట. మీరు చదవండి కావాలంటే, మార్క్స్ వార్త 36వ అధ్యాయం 35 నుంచి 37 చదువు. చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యుల యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, పెట్ట ప్రదేశములను గ్రామములకు వాళ్ళు వెళ్ళి భోజనము ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపి వేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, చూడండి ఎవరు వచ్చి అంటున్నారు? యేసయ్యతో శిష్యులు వచ్చి అంటున్నారు కదా, అయ్యా ఇది అరణ్య ప్రదేశము, ఇక్కడ ఏ భోజనం దొరకదు కాబట్టి వారిని పంపించేయండి. 6వ అధ్యాయం మొదట్లో ఏం చేశాడు దేవుడు? వారిని పోషించాడా? శిష్యుల్ని పోషించిన దేవుడు వీరందరినీ పోషించలేడా? వీరందరికీ ఆహారాన్ని దయచేయలేరా? వాళ్ళు రావటమే ఏం మాటలు మాట్లాడుతున్నారయ్యా, వీళ్ళని పంపించేయి. అందుకే వెంటనే అన్నాడు ప్రభు, వారి విశ్వాసాన్ని పరీక్షించిన, అయితే మీరు పెట్టండి ఆహారం అన్నాడు. మీరు పెట్టండి అన్నాడు. ఏడున్నాయ్యా అంటున్నారు. అంటే చూడండి, విజయం తర్వాత కొన్నిసార్లు వాళ్ళల్లో నమ్మకం, కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది, ఇంకొంతమందికి ఎన్ని విజయాలు వచ్చినా వారి విశ్వాసం పెరగదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వారి విశ్వాసం పెరగట్లేదు. మీరు పెట్టండి అంటే, అయ్యో మా దగ్గర 100 ఇవి మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు అంటే దేవుడు అక్కడ ఉన్న అందరినీ కూడా పోషించాడు. ఆమేన్, హల్లెలూయా. అందరినీ పోషించాడు. పోషించిన తర్వాత మళ్ళీ వారిని వెళ్ళమన్నాడు, మీరు అద్దరికి వెళ్ళండి, నేను ప్రార్థన చేసి వస్తా, ఒంటరిగా ప్రార్థన చేసి వస్తా అంటే వారు అద్దరికి వెళ్ళినప్పుడు ఆ పడవ అతలాకుతలమైనప్పుడు వాళ్ళు మళ్ళీ భయపడిపోతున్నారు. యేసయ్య ఏం చేస్తున్నాడు? నీటి మీద నడుచుకుంటూ వచ్చాడంట. వాళ్ళు చూసి బోతం వెంటనే ఆ సముద్రాన్ని అంతా కూడా నిమ్మలపరిచి ప్రభు వారితో ఉన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడి చూడండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 52వ వచనం చూడండి, ఏమని రాయబడింది? వారి హృదయం కఠినమైన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. చూడండి దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. వాళ్ళని పంపించి వారి ద్వారా దయ్యాల్ని వెళ్ళగొట్టాడు, రొట్టెల్ని అనుగ్రహించాడు. అయినా కానీ వారి హృదయం కఠినమైంది కాబట్టి దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా కూడా వారి చూపు దృష్టి దేవుని మీద ఉండట్లేదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఎంతమందికి దేవుడు మన జీవితాల్లో చూసిన పాత అద్భుతాలు ఎంతమందికి గుర్తున్నాయా? మంచిది, గుర్తుపెట్టుకున్నారు, మంచిదే. కానీ దాన్ని బట్టి ఎంతమంది కొత్త అద్భుతం కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు? ఇది డౌటే కదా, అంతేనా కదా? దేవుడు నీకు సపోజ్ ఒక 10,000 అవసరమైంది,
దేవుడు నీకు అద్భుతమైన రీతిలో దయచేశాడు, నువ్వు ప్రార్థన చేస్తూ దయచేశాడు. ఆ తర్వాత నీకు 1,00,000 2,00,000 అవసరమైనప్పుడు నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రాట్లా. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు తెలుసా? ఎవరైతే ఆ 10,000 నీకు తీసుకొచ్చాడో వారి దగ్గరికి పోతున్నావు. వాడు ఆ 10,000 తేటానికి కారణం ఎవరు? అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎట్లయినా పంపిస్తాడు, అంతేనా? ఏలియాకి ఎట్లా పంపించాడు? అంతేనా? కొన్ని రోజుల వరకే పంపించాడు. ఎందుకు? ఆ తర్వాత లెగిసిన వెంటనే పొద్దున్నే లేచి కాకెమ్మరా కాకెమ్మరా అని పాడతాడేమో, కాకి వైపే చూస్తాడేమని ఎటు పంపించాడు మళ్ళీ? ప్రభు ఎట్లయినా మనల్ని పోషించగలడు. మన ఫోకస్ ఎప్పుడు కూడా ఆయన మీదే ఉండాలి. ఆమె ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభు. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. నాయన వాక్యం ద్వారా నాయన ప్రభా మీరు నాయన మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. అవును ప్రభా తండ్రి యేసయ్య, మరి నాయన మా దృష్టి నాయన ప్రభా నీ వైపే ఉండాలి నాయన ప్రభా. నీ సిలువ వైపే నాయన మా దృష్టి ఉండాలి నాయన ప్రభా తండ్రి. నాయన మరి నాయన మా దృష్టి నాయన మరల్చబట్టడానికి వీల్లేదు నాయన. ఓటమికి కృంగిపోవటము నాయన ప్రభా, విజయాలకి ఉప్పొంగి నాయన ప్రభా నాయన నీ వైపు చూడకుండా నాయన మరి మా వైపు సమస్యల వైపు మేము చూసుకోవటానికి వీలు లేదు నాయన ప్రభా తండ్రి యేసయ్య. మీరే నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా కడ శ్వాస వరకు కూడా నాయన వారి సొంత రక్షణను నాయన కాపాడుకునే కృపను నాయన దైత్యమని అడుగుతున్నాం ప్రభా తండ్రి యేసయ్య. నాయన ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలించండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన వాక్యానుసారం జీవించిన ఆయన ఫలించడి కొమ్మల వలె ఉండే కృప దైత్యమని ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, మీరు బ్లాంక్ లోబడి నా మాటలను ఆలకింపరా? ప్రశ్న మరొకసారి, మీరు బ్లాంక్ లోబడి నా మాటలను ఆలకింపరా? రెండవ ప్రశ్న, వారి కళేబరములను బ్లాంక్ ఆహారముగా నుండును? ప్రశ్న మరొకసారి, వారి కళేబరములను బ్లాంక్ ఆహారముగా నుండును? మూడవ ప్రశ్న, నేను ఈ పట్టణమును బ్లాంక్ రాజు చేతికి అప్పగించుచున్నాను? ప్రశ్న మరొకసారి, నేను ఈ పట్టణమును బ్లాంక్ రాజు చేతికి అప్పగించుచున్నాను? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు దోషము, ఇర్మియా 31:30. రెండో ప్రశ్నకు జవాబు పేరుగాను స్తోత్రకారణముగాను ఘనాస్పదముగాను, ఇర్మియా 33:9. మూడో ప్రశ్నకు జవాబు కల్దీయులతో, ఇర్మియా 32:5. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత సంధ్యారాణి గారు ఫ్రమ్ మీర్పేట్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.